హాయ్ అండి. నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాల్టి స్వీట్ రెసిపీ వచ్చి మీఠా ఖానా అండి. అదే మీఠా ఖానా ఎంతో టేస్టీగా ఉంటుందండి. చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నాకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా? 1 కప్పు బాస్మతి బియ్యం తీసుకుందాం. మెజర్‌మెంట్ కోసం చూపించానండి. నేను ఆల్రెడీ ఒక గంట ముందు పెట్టేశాను. శుభ్రంగా 2, 3 సార్లు చక్కగా కడుక్కొని ఒక గంట ముందు నానబెట్టేశానండి. ఎందుకంటే ముందు మనకు రైస్ నానాలి కదండీ! బాగా మెత్తగా ఉండాలంటే, సాఫ్ట్‌గా రావాలంటే ఒక అరగంట ముందు, గంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే కొంచెం చాలండి, స్వీట్ కదా మనం ప్రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు అదే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా! పావు కప్పు బెల్లం తీసుకుందామండి. అరకప్పు షుగర్ 1.5 కప్పు షుగర్ తీసుకోవచ్చు. కానీ నేను ఒక కప్పు షుగర్ ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. నేను 1.5 కప్పు తీసుకున్నాం కదా! ఇప్పుడు 2 కప్పు 1.5 కప్పు దాకా వాటర్ పోసుకుందాం. ఇది మనం పొయ్యి మీద పెట్టుకోవద్దండి. స్టవ్ మీద పెట్టుకోకుండా ఉట్టిగానే మనం మరగబెడదాం. ఇప్పుడు మనం రైస్ వండుకోవటానికి మనం బాస్మతి నానబెట్టుకున్నాం కదా! చక్కగా పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెడదాం. ఇప్పుడు అందులో ఫుడ్ కలర్ వేసుకుందామండి. నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేశాను. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే చిన్ని లైక్ ఇవ్వండి. చూసారా, ఈ విధంగా 90% మనం రైస్ ఉడకబెట్టుకుందామండి. చూడండి బాస్మతి ఎంత పొడుగ్గా వచ్చిందో చక్కగా. ఇప్పుడు మనం స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్‌లో వడగట్టుకుందాం రైస్‌ని. చక్కగా వడగట్టుకున్నాక తీసి పక్కన పెట్టుకుందాం. ఈజీగా అయిపోతుందండి. చూడండి, మెతుకు కూడా విడివిడిగా పొడిగా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో వేడిగా ఉంది కదండీ! 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇంకా ఇది మనం బియ్యం రైస్ చక్కగా పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇది హోమ్‌మేడ్ నెయ్యేనండి. బయట కొన్న నెయ్యి కాదండి. హోమ్‌మేడ్ నెయ్యే. ఇప్పుడు ఈ స్వీట్ రైస్‌కి ఎక్కువగా ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరితోనే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చక్కగా ఇది ఎండు కొబ్బరి గోల్డెన్ కలర్‌లో వచ్చాక ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకుందాం. 3 ఒకేసారి ముందు కొబ్బరి ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఇవి కూడా వేశాను. చూడండి, ఈ విధంగా చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనం ఈ డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అందులో 2 యాలుక్కాయలు, 1 చెక్క, 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం బెల్లమను, పంచదార, చక్కెర నానబెట్టాము చూసారా, నీళ్లు పోసి. అది మెల్ట్ అవ్వలేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు తాలింపులాగా అందులో వేసుకుందాం. నెయ్యిలో వేడి చేసాం కదా, అందులో వేసుకొని చక్కగా ఉడకబెట్టుకుందాం. దీనికి మనం పాకం రావసరం లేదండి. పాకం అవసరం లేదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. చూసారా, మనం తీగలాగా మనం ఇట్లా కలుపుతున్నప్పుడు రైస్ చూస్తాం కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఆ పాకానికి మనం ఉడకబెట్టుకున్న రైస్‌కి కరెక్ట్‌గా మెజర్‌మెంట్ సరిపోతుందండి. ఈ విధంగా చక్కగా కలుపుకొని మనం దమ్మిచ్చుకుందాం. ఒక 5 మినిట్స్ మీడియం మంట మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం చూసారా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసుకొని కలుపుకుందాం. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ రైస్. చూసారా ఎంత చక్కగా విడివిడిగా వచ్చిందో. రైస్ ఎక్కడ మెతుకు తగలకోకుండా, ముద్ద కాకోకుండా విడివిడిగా చక్కగా వచ్చింది. ఈ విధంగా చూసుకొని కలుపుకున్నాం అనుకోండి, మెతుకు విరగకుండా ఉంటుందండి. కావాలనుకుంటే నెయ్యి కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను అక్కడికి చాలా ఎక్కువ వేసానండి. ఈ విధంగా కలుపుకొని ఇంక సిమ్లో పెట్టుకొని దాని మీద దమ్మించుకుందాం. 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ ఎవరి ఇష్టం వాళ్ళదండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేసాను. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన చేసుకొని టేస్ట్ చూసుకుందాం.
కానీ ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను.